Modi is a great man. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఒక భారీ భూకంపం సృష్టించే ప్రకటన జరిగింది. డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఇంధన విధానం గురించి ప్రపంచ దేశాల దృష్టిని మరల్చే ఒక సంచలన క్లెయిమ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని, భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనుగోలు చేయదని ట్రంప్ ప్రకటించారు. ఈ క్లెయిమ్ చేస్తూనే ట్రంప్ ప్రధాని మోదీని గొప్ప నాయకుడు, గొప్ప మనిషి అంటూ ఆకాశానికి ఎత్తారు. ఒకవైపు రష్యాపై ఒత్తిడి, మరోవైపు భారత్ కు అపూర్వమైన ప్రశంస. ఈ డిప్లొమాటిక్ డ్రామా వెనుకున్న డీటెయిల్స్ ఏంటి? Modi is a great man. ట్రంప్ పవర్ తో కూడిన ఈ ప్రకటన గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ని ఒక్కసారిగా షేక్ చేసింది. మోదీ ఒక గొప్ప మనిషి, ఆయన నాకు హామీ ఇచ్చారు, ఇకపై రష్యా నుండి చమురు కొనరు అని ట్రంప్ గట్టిగా చెప్పారు. He's a great man, you know. Modi is a great man. That he loves Trump. Now, I don't know if the word love, I don't want you to take that any different. I don't want to destroy his political career, okay? But you have to understand, I've watched India for years. It's an incredible country. And he's assured me there will be no oil purchased from Russia. I don't know, maybe that's a breaking story. Can I say that? Would you say? There will be no oil. He's not buying his oil from Russia. It started. You know, you can't do it immediately. It's a little bit of a process. But the process is going to be over with soon. ఈ నిర్ణయం ముఖ్యంగా ఉక్రెయిన్ లో శాంతిని సాధించడానికి దోహదపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉక్రెయిన్ రష్యా పౌరుల హత్యలను ఆపాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కీలకమైన నిర్ణయం వెంటనే జరగదు అని ట్రంప్ స్పష్టం చేశారు. Modi is a great man. ఇదొక ప్రాసెస్ అని, కానీ ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని ఆయన తెలిపారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా కూడా అనుసరించాలని ట్రంప్ కోరుకున్నారు. ట్రంప్ చేసిన ఈ సంచలన క్లెయిమ్ పై ఇండియా నుండి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన లేదు. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాలను ఎప్పుడూ మార్కెట్ డైనమిక్స్, దేశీయ అభివృద్ధి అవసరాల ఆధారంగానే నిర్ణయించుకుంటుంది. ఇది కేవలం డిప్లొమాటిక్ అంశమే కాదు, అమెరికాలో ట్రంప్ ఎదుర్కొంటున్న డొమెస్టిక్ రాజకీయాల కోణం కూడా ఇందులో ఉంది. Modi is a great man. సోయాబీన్ రైతులు ట్రంప్ పై ఆగ్రహంగా ఉన్న ఈ సమయంలో భారత్, చైనా లాంటి దేశాల ద్వారా ట్రేడ్ ను పెంచాలనే ఒత్తిడి కూడా ఆయనపై ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మోదీ నుండి ట్రంప్ కు వచ్చినట్లు చెప్పబడుతున్న ఆ హామీ నిజమేనా? రష్యా చమురు కొనుగోలుపై భారత్ తన వైఖరిని మార్చుకుంటుందా? ఈ గ్లోబల్ ఎనర్జీ గేమ్ ఇకపై మరింత ఉత్కంఠగా మారనుంది. Modi is a great man.